ఓకే రైట్. ఇక మున్సిపాలిటీ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఇప్పటికే భూపాలపల్లి మున్సిపాలిటీ ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా హీట్ ఎక్కుతున్నటువంటి పరిస్థితి. ఇక రాజకీయ పార్టీలు సైతం ఈ ఎన్నికలకు సంబంధించి ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రజల్లోకి గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తున్నాయి. సో ఇట్లా క్షేత్రస్థాయిలోకి ప్రజల్లోకి వెళ్ళడంతో ఇప్పటికే మేమేం చేశాము అనేది గతంలో ఏమి చేశామని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ నాయకులు ప్రజల్లోకి వెళ్ళి చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులు కూడా మరి ఇక్కడ అభివృద్ధి ఏ రకంగా మా ప్రభుత్వం వచ్చినాక జరుగుతుంది అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. దీంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా హీట్ ఎక్కుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ భూపాలపల్లికి సంబంధించి మనం మాట్లాడుకుంటే ప్రతి వార్డు కూడా కీలకంగా మారడంతో ఇక ప్రచారం కూడా చాలా జోరుగా కొనసాగేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏ క్షణానైనా కూడా నోటిఫికేషన్ విడుదలయ్యేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే దాదాపు ఒక రాబోయేటటువంటి 3-4 రోజులలోనే ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ప్రక్రియ కూడా పూర్తయ్యేటటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుండడంతో ఇప్పటికే ఈ యొక్క మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా ముందుకెళ్ళాలి అని ఇప్పటికే ఆ పార్టీలన్నీ కూడా సమాయత్తమవుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ముఖ్యంగా ప్రతిపక్షాలు హామీలు ఈ ప్రభుత్వం ఏదైతే హామీలు నెరవేర్చలేదంటూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి బస్తీబాట కార్యక్రమాన్ని చేపట్టారు. అదేవిధంగా గుడ్ మార్నింగ్ భూపాలపల్లి అని చెప్పేసి ప్రజల్లోకి క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ప్రజలకు సంబంధించినటువంటి సమస్యని నేరుగా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి భూపాలపల్లి అభివృద్ధిపైన ఫోకస్ పెట్టుకుంటూ ఏదైతే శంకుస్థాపనలపైన కూడా ఫోకస్ పెట్టారో అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఫోకస్ పెట్టినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. సో భూపాలపల్లికి సంబంధించి ఒక విజన్ ఉంది అని కూడా చెప్పేసి వారు కూడా చెప్తున్నటువంటి మాట. సో ముఖ్యంగా ఎన్నికలు అనేది ఇద్దరు నేతలకు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా మారినటువంటి పరిస్థితి. సో ముఖ్యంగా ఇక్కడ భూపాలపల్లి మున్సిపాలిటీ కోటపైన ఖచ్చితంగా ఎగిరేది బీఆర్ఎస్ జెండా అని చెప్పేసి ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి చెప్తా ఉన్నారు. మరోవైపు ఈ ఖచ్చితంగా ఈ మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి గతంలో ఏదైతే ఇటీవల జరిగిన స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో మేమే పైచేయి సాధించాము, ఇప్పటికి కూడా మాదే పైచేయి ఉంటుంది కాబట్టి భూపాలపల్లి మున్సిపాలిటీ కోటపైన మాదే జెండా ఎగిరేది అని చెప్పేసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికే ప్రజల్లోకి కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి మన గ్రౌండ్ లెవెల్లో ఆర్బినిస్కు సంబంధించినటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు ఎవరైతే ప్రతినిధులు ఉన్నారు, ఆర్బినిస్కు సంబంధించినటువంటి మన రిపోర్టర్స్ ఉన్నారు, ఒకసారి వాళ్ళతో ఫోన్ లైన్లను తీసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఏ వార్డులో ఎటువంటి పరిస్థితి ఉంది, సో సమస్యల గురించి కావచ్చు లైన్లోకి తీసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ భూపాలపల్లి మున్సిపాలిటీకి సంబంధించి 30 వార్డులు ఉన్నాయి. ఈ 30 వార్డులకు సంబంధించి కూడా ప్రతి వార్డు కూడా చాలా కీలకంగా మారబోతుందని మనం చెప్పుకోవచ్చు. సో మనతో పాటు మాట్లాడడానికి ఎవరైతే మన ప్రతినిధి కిషోర్ ఉన్నారు. నమస్కారం కిషోర్ గారు. నమస్తే. నమస్తే సమీర్. సో ఏ వార్డులో ఉన్నారండి ప్రస్తుతం మీరు? భూపాలపల్లి మున్సిపాలిటీలో ఏ వార్డులో ఉన్నారు ప్రస్తుతం సమీర్? మనం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి 3వ వార్డు బాంబులగడ్డ సిఆర్ నగర్ ప్రాంతంలో ఉండడం జరిగింది. ఈ 3వ వార్డు వచ్చేసి జనరల్ స్థానానికి రిజర్వేషన్ పరంగా కేటాయించడం జరిగింది. ఇందులో 1915 మంది ఓటర్లు ఉంటే పురుషులు 940, మహిళలు 972 మంది, ఇతరులు వచ్చి 3 ఉన్నారు. ఓకే. అయితే ఈ 3వ వార్డు అయినటువంటి బాంబులగడ్డ సిఆర్ నగర్ లో ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మనం క్షేత్రస్థాయిలో వెళ్ళి పరిశీలించినటువంటి అంశాలలో కనుక చూస్తే ప్రధానంగా వినిపించేటువంటి సమస్యలు ఇక్కడ ఇండ్ల పట్టాలు అనేటువంటివి లేవు. ఓకే. ఇదొక ప్రధానమైన సమస్యగా చూస్తే కుక్కలు, కోతులు, పందులకు సంబంధించినటువంటి బిడద ఎక్కువ ఉండడం అనేటువంటిది ఒకటి చెప్పడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా కొంత మేరకు సీసీ రోడ్లు నిర్మాణం చేపట్టాల్సి ఉంది. అదేవిధంగా మురుగునీటి కాలువల నిర్మాణం అనేటువంటిది కూడా నూతనమైనటువంటి వాటిని చేపట్టడం కావాలని కోరుతా ఉన్నారు. మొత్తానికైతే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ భూపాలపల్లి పట్టణ ప్రాంతమైనటువంటి మధ్యకుండా వచ్చేటువంటి ఒక పెద్దది మురుగునీటి కాలువ ఈ ప్రాంతం నుండే వెళ్తున్నది. దీనిని ఆనుకున్నటువంటి ఈ యొక్క బాంబులగడ్డ సిఆర్ నగర్ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలు కోరుకునేది ఏంటంటే ఈ పెద్దనైనటువంటి మురుగునీటి కాలువ మీద ఒక వంతెన కావాల్సి ఉన్నది. ఇది 2వ విజిట్ ఉన్నది ఈ యొక్క సిఆర్ నగర్ ప్రాంతాన్ని. దాని మీద ఒక వంతెన కావాలి. దాని చుట్టూ పక్కన ఉన్నటువంటి ఇండ్లకు కొంత సైడ్ వాల్ అనేటువంటిది కావాలని కోరుకున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాల ఒకటి ఉంది. ఆ ప్రభుత్వ పాఠశాల ఐటీడీఏ పరిధిలోకి వస్తా ఉన్నది. ఇక్కడ ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలోనే
అంగన్వాడీ నిర్వహణ కూడా జరుగుతూ ఉన్నది. ఓకే. ఈ అంగన్వాడీ నిర్వహణ అనేటువంటి దానికి అంటే అంగన్వాడీకి కొత్త బిల్డింగ్ నిర్మాణం కావాల్సి ఉన్నది. ఇక్కడ కొంత మౌలికమైనటువంటి సదుపాయాలు అనేటువంటి కొరవడినటువంటిది కనబడతా ఉంది. సో ప్రభుత్వ పథకాలకు సంబంధించి మాట్లాడుకుంటే ఏమైనా మీకు దృష్టికి వచ్చినాయా అక్కడ ప్రజల్ని క్షేత్రస్థాయిలో వాళ్ళని అడిగినప్పుడు కావచ్చు? ప్రభుత్వ పథకాలు అని అంటే రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి విషయాన్ని వాళ్ళు మనకు చెప్పడం జరిగింది. కొత్తగా ఇటీవల రేషన్ కార్డులు అనేటువంటివి జారీ చేసినటువంటి సందర్భాలు లేవు. చాలా వరకు నూతనమైనటువంటి పెన్షన్స్ కానీ మన రేషన్ కార్డులు అవసరం ఉన్నదని చెప్పేసి చెప్తా ఉన్నారు. పెన్షన్లు వచ్చేసి కొత్తగా పెన్షన్స్ అనేటువంటి గత 10 సంవత్సరాల నుండి ఈ యొక్క ప్రభుత్వాలు కొత్త పెన్షన్లు అనేటువంటి మంజూరు ఇవ్వలేదు. అర్హత కలిగినటువంటి వాళ్లకు రావాల్సి ఉందని చెప్పేసి వాళ్ళు కోరుతా ఉన్నారు. అదే విధంగా ఇందిరమ్మ ఇండ్లు కొంతమందికి వచ్చినాయి, అవి వాళ్ళు కూడా కట్టుకుంటున్నారు. ఇంకా కొంతమందికి ఇందిరమ్మ ఇండ్లు రావాల్సి ఉన్నది, అది కావాలని చెప్పి కూడా వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. అయితే ప్రధానంగా ఏం చెప్తున్నారు అని అంటే సుమారు 500 రేషన్ కార్డులు కలిగినటువంటి ఈ యొక్క ప్రాంతము, వీరికి రేషన్ సంబంధించినటువంటి చౌక ధరల దుకాణం అనేటువంటిది వీరి ప్రాంతంలో లేకపోయి ఇక్కడ ఉన్నటువంటి యొక్క రేషన్ కార్డు హోల్డర్స్ అంతా కూడా సుభాష్ కాలనీ, గాంధీనగర్, శాంతినగర్ ప్రాంతాలకు పోయి తీసుకోవాల్సి వస్తా ఉన్నది. కాబట్టి మా ప్రాంతంలో ఒక రేషన్ కార్డుకు సంబంధించినటువంటి చౌక ధరల దుకాణం అనేటువంటిది కావాలని కోరుకున్నారు. అదే విధంగా ఈ యొక్క చెత్త క్లీనింగ్ సంబంధించి ఈ పరిశుభ్రతకు సంబంధించినటువంటి విషయం కనుక తీసుకుంటే ఇటీవలనే ఏదైతే ఎన్నికలకు సంబంధించినటువంటి స్టంట్ అనేటువంటి కనబడుతూ ఉన్నదో ఈ సందర్భంలోనే దగ్గరలో వచ్చి ఒక పారిశుద్ధ్యానికి సంబంధించినటువంటి కార్మికులు తీస్తా ఉన్నారు, కానీ రోజువారీగా మాకు రావడం లేదని, అదే విధంగా ఈ యొక్క చెత్తను శుభ్రం చేసి తీసుకువెళ్ళేటువంటి వాహనం కూడా రోజు వస్తలేదని కూడా చెప్తా ఉన్నారు. ఈ సందర్భంగా ఈ చెత్త పేరుకపోయి కొంత మురుగునీరు అనేటువంటి నిల్వ ఉండడం వల్ల దోమలు అనేటువంటివి ఎక్కువ వచ్చి సాయంత్రం పూట కుడుతున్నాయని చెప్పేసి కూడా వాళ్ళు మనకు చెప్పడం జరిగింది. సో ఇది ఓవరాల్గా బంబలగడ్డలో నెలకొన్నటువంటి తాజా అప్డేట్ అనమాట. ఇది దీనికి సంబంధించి సమస్యలు కావచ్చు ఇవన్నీ కూడా. థ్యాంక్ యూ కిషోర్ గారు. తప్పకుండా మరిన్ని వార్డులకు సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా మీరు అందిస్తూ ఉండండి. సో ఇది 3వ వార్డు ఏదైతే భూపాలపల్లి మున్సిపాలిటీకి సంబంధించి 3వ వార్డు బాంబులగడ్డ సిఆర్ నగర్కు సంబంధించి ప్రజలకు సంబంధించి కొన్ని సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. ముఖ్యంగా మౌలిక సమస్యలు ఏదైతే రేషన్ కార్డులకు సంబంధించి కూడా లేవనెత్తడం జరుగుతూ ఉంది. రేషన్ కార్డులు కొంతమంది రానటువంటి పరిస్థితి, అదేవిధంగా కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా ప్రభుత్వం అనేది అవకాశం కల్పించకపోవడంతో వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు చూసినట్లయితే కనుక ప్రధానమైనటువంటి ఒక మురుగునీటి కాల్వ ఉంది అక్కడ. సో అక్కడ దానిపైన ఒక వంతెనను ఏర్పాటు చేయాలనేది అక్కడ ఒక ప్రధానమైనటువంటి డిమాండ్గా కనిపిస్తూ ఉంది. సో ఇంకోటి ఇక్కడ మనం చూసినట్లయితే కనుక అంగన్వాడీ సెంటర్ని ఒక భవనంలో తాత్కాలికంగా దాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ అంగన్వాడీకి సంబంధించినటువంటి భవనానికి కూడా ఒక నూతన నిర్మాణం చేపట్టాలి, అంగన్వాడీకి ఒక సపరేట్ భవనం నూతనంగా ఉండాలి అని చెప్పేసి అక్కడ ప్రజలు కోరుతున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఇండ్ల పట్టాలు కూడా దానికి సంబంధించినటువంటి సమస్య కూడా ఉందంటూ తెలుస్తూ ఉంది. ఇక చూసినట్లయితే కనుక ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే, ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలు దగ్గర పడతాయని సమాచారం రావడంతో మాత్రమే అక్కడ ఏదైతే చెత్తకు సంబంధించినటువంటి పారిశుద్ధ్యానికి సంబంధించినటువంటి నిర్వహణ పైన దృష్టి పెడుతున్నారు. కానీ అంతకుముందు అసలు ఆ చెత్తను తరలించుకుపోయేటటువంటి నాదుడే లేడు అనేది కూడా ఇక్కడ మనకు ప్రధానంగా తెలుస్తూ ఉంది. సో ముఖ్యంగా మనం చూసినట్టయితే కనుక రేషన్ షాపు లేకపోవడం కూడా ఇక్కడ బాంబులగడ్డ సంబంధించినటువంటి సిఆర్ నగర్కి సంబంధించి కూడా అదొక సమస్యగా మనం తెలుస్తూ ఉంది. వాళ్ళు రేషన్ షాపుకు సంబంధించి రేషన్ షాపు కోసం ఏదైతే రేషన్ సరుకుల కోసం వాళ్ళు అక్కడ రేషన్ షాప్ అందుబాటులో లేకపోవడంతో పక్కన ఉన్నటువంటి వివిధ కాలనీలకు వెళ్ళి తీసుకురావాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి అక్కడ ఒక రేషన్ షాపు ఉండాలి, రేషన్ షాప్ అక్కడ మనకు అందుబాటులో ఉండాలి అని చెప్పేసి వాళ్ళు ప్రజలు అక్కడ కోరుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మిగతా వార్డులకు సంబంధించి కూడా మరో ఆర్బీ న్యూస్ ప్రతినిధిని లైన్లోకి తీసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇట్లా అనేకమైనటువంటి దాదాపు 30 వార్డుల్లో కూడా చాలా కీలకంగా ఈ యొక్క సమస్యలే ప్రధాన ఎజెండాగా మనకు కనిపిస్తూ ఉంది. స్థానిక సమస్యలు, పట్టణ అభివృద్ధి, ఇవన్నీ కూడా ఏదైతే ఎన్నికలకు సంబంధించి ఒక కీ పాయింట్గా, అదేవిధంగా ఎన్నికలకు సంబంధించి ప్రభావితం చేసే అంశంగా మనం తప్పకుండా చెప్పుకోవాలి. సో మరో ప్రతినిధి పుల్లా రవీందర్ గారిని లైన్లోకి తీసుకుందాం ఒకసారి. నమస్కారం రవీందర్ గారు. సో ఇప్పుడు ఏ వార్డులో ఉన్నారండి మీరు? 9వ వార్డు కుందూరుపల్లిలో ఉన్నామండి. 9వ వార్డు కుందూరుపల్లి. ఓకే, ఒకసారి కుందూరుపల్లికి సంబంధించి ఎంతమంది మహిళా ఓటర్స్, ఎంతమంది పురుషులు ఉన్నారు, అదొకసారి మాకు డీటెయిల్స్ చెప్తారా?
ఓకే అండి, ఇది జనరల్ వార్డ్ అండి. ఓకే. మొత్తం ఓట్లు 2119 ఓట్లు ఉన్నాయి. పురుషులు 1039 అండి, స్త్రీలు 1079, అద్దరు ఒక్కరు ఉన్నారండి. ఓకే, ప్రధానంగా ఇక్కడ మన కుందురుపల్లికి సంబంధించి సమస్యల గురించి మనం మాట్లాడుకుంటే అక్కడ మన ప్రధానంగా సమస్యలు ఏం దృష్టికి వచ్చాయండి మీకు? సమస్యలు అంటే రోడ్ల సమస్యలు ఉన్నాయండి, సైడ్ డ్రైనేజీల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మూడోది ఏంటంటే కొంచెం కుక్కల బెడద ఉందని చెప్పినారండి గ్రామస్తులు. ఆ వార్డు సమస్య ప్రధానంగా కోతుల బెడద, కుక్కల బెడద ఉంది, అదేవిధంగా డ్రైనేజ్కి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయని చెప్పేసి గ్రామస్తులు చెప్తున్నారు మీకు అక్కడ ఉన్నటువంటి వాట్సాప్. ప్రధానంగా ఏదైతే ఆ డ్రైనేజ్ సమస్య ఉంది, అదేవిధంగా కోతులు కుక్కల బెడదకు సంబంధించినటువంటి సమస్య ఉందని చెప్పేసి అక్కడ ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చినట్లు ఆర్బీ న్యూస్ ప్రతినిధి రవి చెప్పడం జరిగింది. తప్పకుండా మరిన్ని వార్డులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా తీసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఈ మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలే ప్రధాన ఎజెండాగా ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు ముందుకెళ్తున్నటువంటి తరుణంలో మరి అభివృద్ధి ఎజెండాగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా ప్రజలకు వెళ్ళేటటువంటి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. సో ఈ నేపథ్యంలో చూద్దాం మరి మిగతా వార్డులకు సంబంధించినటువంటి పరిస్థితి ఎట్లా ఉంది ఏందనేది ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఆర్బీ న్యూస్ ద్వారా మీకు అందిస్తూనే ఉంటాం. మా రిపోర్టర్స్ కూడా గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమవుతూ అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని వెలికి తీసేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. మరో ఆర్బీ న్యూస్ ప్రతినిధి తిరుపతి గారిని లైన్లోకి తీసుకుందాం. గుడ్ ఈవినింగ్ అండి. సో ఏ వార్డులో ఉన్నారండి ప్రస్తుతం? నేను జంగేడులో 14వ వార్డులో ఉన్నా సార్. సో అక్కడ మొత్తం ఓటర్లకు సంబంధించినటువంటి డీటెయిల్స్ చెప్పండి. ఎంతమంది ఉన్నారు, పురుషులు కావచ్చు, మహిళలు కావచ్చు? మున్సిపాలిటీ 14వ వార్డు జనరల్ మహిళకు కేటాయించడం జరిగింది. 14 వార్డులో టోటల్ ఓటర్ల సంఖ్య 1993 ఉన్నాయి. ఇందులో పురుషులు 978 మంది, మహిళలు 1015 మంది మహిళలు ఉన్నారు. ఓకే తిరుపతి గారు, సో ప్రధానంగా అక్కడ ఎటువంటి సమస్యలు మీ దృష్టికి వచ్చాయండి? జంగేడుకు సంబంధించి ఎటువంటి సమస్యలు మీ దృష్టికి వచ్చాయి ఇప్పటి వరకు? సమస్యలపై పారిశుద్ధ చెదారం రోడ్డు పైన ఉంటుండగానే పలువురు ఓటర్లు అంటున్నారు. డ్రైనేజీల సమస్యలు, కుక్కలు, కోతుల సమస్యలు అధికంగా ఉన్నాయని గ్రామ ప్రజలు అనుకుంటున్నారు. ఓకే ఓకే అండి, తప్పకుండా అంటే మిగతా వార్డులకు సంబంధించి కూడా వెళ్ళే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మిగతా వార్డులకు సంబంధించినటువంటి సమస్యలు కూడా వెలికి తీసే ప్రయత్నం చేయండి, తెలుసుకొని చెప్తాం. ఓకే, థ్యాంక్ యూ తిరుపతి గారు. సో ఇది ఏదైతే 14వ వార్డు జంగేడుకు సంబంధించినటువంటి అప్డేట్ ఏదైతే అక్కడ కూడా రోడ్లపైన అంటే డంపింగ్ యార్డ్కి సంబంధించి ప్రత్యేకంగా ఒక స్థలం అంటూ లేకపోవడం కావచ్చు, లేకపోతే ఏదైతే చెత్త చెదారాన్ని రోడ్లపైన వేస్తున్నారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు మరి దృష్టికి తీయడం జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో అదేవిధంగా సాధారణంగా కోతులు కుక్కల బెడద కూడా ఇక్కడ ఎక్కువగా ఉంది అని చెప్పేసి కూడా స్థానికులు చెప్పినట్లు సమాచారం. సో ముఖ్యంగా ఇది మనం చూసినట్లయితే కనుక ఈ వార్డులకు సంబంధించినటువంటి సమస్యలు ఇవి. ప్రధానంగా చూసినట్లయితే కనుక ప్రతి వార్డులో కూడా సాధారణంగా కుక్కలు కోతుల బెడద అయితే ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. సో ఈ వార్డులకు సంబంధించి ఏదైతే పారిశుద్ధ్య నిర్వహణ కూడా దానికి సంబంధించినటువంటి సమస్యలు కూడా కొన్ని వార్డులు అధికంగా ఉంటే మరికొన్ని వార్డులకు సంబంధించి తటస్థంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ 30 వార్డులకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని వెలికి తీసేటటువంటి క్రమంలో మా రిపోర్టర్స్ కూడా ఎప్పటికీ అందుబాటులో ఉంటూ ఏదైతే అక్కడ ఉన్నటువంటి సమస్యలు వెలికి తీసేటటువంటి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. చూస్తూనే ఉండండి ఆర్బీ న్యూస్.